కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారికంగా ఆయన అంత్యక్రియలు జరిగే ప్రయత్నం చేసింది. అంటే ప్రభుత్వం తరపు నుంచి కూడా సహకారం అందించారు. ఆయన ఆరోగ్యం కుదుటపడడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నం చేసింది. సో ఆయన అంతిమ యాత్రలో లక్షలాదిగా ప్రజలు నిన్న ఆయన చివరి చూపు చూడడానికి వచ్చారు. సో అంటే ఏ స్థాయిలో అనిపిస్తుంది అంటే ఒక సీఎం రేంజ్లో, లేదంటే ఒక మినిస్టర్ రేంజ్లో ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉండి వాళ్ళ ప్రాణాలు కోల్పోతే ఏ రకంగా ప్రజల నుంచి ఆదరణ వస్తుందో, ఏ రకంగా ప్రజల నుంచి ప్రేమ కనిపిస్తుందో ఆ స్థాయిలో ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఉన్న వ్యక్తి ఆయన చనిపోతే ఈ స్థాయిలో నిన్న అంత్యక్రియలకు జనం తండోపతండాలుగా వచ్చారు. మొత్తం ఆ ఏరియా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో ఒక బీఆర్ఎస్కు ఒక బలమైన నాయకుడిని కోల్పోయిన లోటు అయితే కనిపిస్తా ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న గడ్డు పరిస్థితులలో బీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోయినప్పటి నుంచి వాళ్ళ పార్టీలో నాయకులు ఒకరి తర్వాత ఒకరు దూరం అవుతా ఉన్నారు. సో అందులో మరొక నాయకుడు దూరం అయ్యాడు. ఇంకోటి కేసీఆర్తో ఉద్యమ సమయం నుంచి కలిసిన నాయకుడు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసేప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఇక ఈయన చరిత్ర చెప్తా ఉంటే తెలంగాణ వచ్చేంత వరకు కూడా, తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు పెళ్లి చేసుకోవాలని చెప్పేసి 42 సంవత్సరాల వయసు వరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నాడని చెప్పేసి కూడా తెలంగాణ పైన ఆయనకున్న ప్రేమను ప్రజలు నిన్న మన నుంచి గుర్తు చేసుకుంటారు.